సో కమింగ్ టు కన్ఫార్మల్ మ్యాపింగ్. సో కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటే మనం డిస్కస్ చేసాం. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా కన్ఫార్మల్ మ్యాపింగ్ డెఫినేషన్ అవి డిస్కస్ చేయబోతున్నాం. సో మ్యాపింగ్ మీన్స్ మ్యాపింగ్ అంటే మనకు ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ని ఇంకొక సెట్లో మ్యాప్ చేయడం మనం రియల్ నెంబర్ సెట్లో నేర్చుకున్నాం. ఇక్కడ కాంప్లెక్స్ థియరీలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మ్యాపింగ్ అంటే సింపుల్గా మనం జనరల్గా ఏం చెప్పొచ్చు అంటే ఫంక్షన్ అని చెప్పొచ్చు. మ్యాపింగ్ అంటే ఫంక్షన్. ఓకే, మ్యాపింగ్ మీన్స్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ అనే టాపిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఆ డిస్కస్ చేసుకున్న టాపిక్లో ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్స్ మ్యాపింగ్ అంటే ఏంది, ఇది కాంప్లెక్స్ నెంబర్స్ మ్యాపింగ్ నేను చెప్పేది. కాంప్లెక్స్ మ్యాపింగ్ అంటే ఏంటి? మ్యాపింగే కాంప్లెక్స్ మ్యాపింగ్ అంటే. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ థియరీలో మనం రెండు వేరియబుల్స్ గురించి చెప్పుకుంటాం, జెడ్ యు, జెడ్ డబ్ల్యూ. జెడ్ అంటే మీ అందరికీ తెలుసు ఎక్స్ ప్లస్ ఐవై అని, డబ్ల్యూ అంటే యు ప్లస్ ఐవి అని మీకు తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ కాంప్లెక్స్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఈ జెడ్ ప్లేన్లో ఉన్నటువంటి జెడ్ వేరియబుల్స్ని డబ్ల్యూకి మ్యాప్ చేయడం. అంటే జెడ్ని డబ్ల్యూని మ్యాప్ చేస్తాం. అంటే ఎక్స్వైలో ఉన్నటువంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వైలో ఒక నెంబర్ ఉంది, అంటే ఒక నెంబర్ ఉంది కోఆర్డినేట్ ప్లేన్లో 1,2 ఉంది. మనం మ్యాపింగ్ తర్వాత డబ్ల్యూ యూవీ ప్లేన్లో ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనం రెండు ప్లేన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఎస్పెషలీ ఒకటి వచ్చి జెడ్ ప్లేను, ఇక్కడ ఎక్స్ వై ఉంటాయి. ఇంకొకటి వచ్చి డబ్ల్యూ ప్లేను, దీంట్లో ఏముంటాయంటే యూవి ఉంటాయి. సో దీన్ని డబ్ల్యూ ప్లేన్ అంటాం, దీన్ని జెడ్ ప్లేన్ అంటాం. ఇప్పుడు మనకు జెడ్ ప్లేన్లో ఉన్నటువంటి ఒక పాయింట్కి ఇమేజ్ ఎలా ఉంటుంది డబ్ల్యూ ప్లేన్లో అని డిస్కస్ చేసేదే కాంప్లెక్స్ మ్యాపింగ్. అదే నేను ఇక్కడ చెప్పాను, ద కరస్పాండెన్స్ డిఫైన్డ్ బై ద ఈక్వేషన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్. డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవి. అదే డబ్ల్యూ యూ ప్లస్ ఐవి అక్కడ రాసిందే. ఇక్కడ యూ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై, వి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై between the points in the z plane and w plane is called mapping or transformation from z plane to w plane. దీన్ని జెడ్ ప్లేన్ అంటాము. నేను ఇక్కడ రాసుండేది ఇది జెడ్ ప్లేన్, ఇది జెడ్ ప్లేన్, ఇది డబ్ల్యూ ప్లేన్. ఓకే, ఈ జెడ్ ప్లేన్కి డబ్ల్యూ ప్లేన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. అంటే జెడ్ ప్లేన్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పాయింట్కి ఇమేజ్ ఎలా ఉంటుంది అని చెప్పేదే మనం చెప్పుకునేటువంటి కాంప్లెక్స్ మ్యాపింగ్ అంటాం. కాంప్లెక్స్ మ్యాపింగ్ అంటే జెడ్ ప్లేన్లో ఉన్నటువంటి పాయింట్స్ డబ్ల్యూ ప్లేన్లో ఎలా ఉంటాయి, దీని గురించే మనం డిస్కస్ చేసుకోబోతాం. ఓకే, సో ఈ కాంప్లెక్స్ మ్యాపింగ్లో ఇక్కడ ఇమేజ్ అనే దాని గురించి కూడా చెప్పాను. ద కరస్పాండింగ్ పాయింట్ డబ్ల్యూ ఇన్ ద డబ్ల్యూ ప్లేన్ ఆర్ కాల్డ్ ఇమేజెస్. జెడ్కి కరస్పాండింగ్ పాయింట్స్ డబ్ల్యూ ప్లేన్లో ఏవైతే ఉంటాయో వాటిల్నే జెడ్ ప్లేన్ యొక్క ఇమేజెస్ అంటాము. ఇది కాంప్లెక్స్ మ్యాపింగ్ అంటే. అయితే మనకేం కావాలంటే ఇప్పుడు వీ నీడ్ టు నో వాట్ ఈజ్ కన్ఫార్మల్ మ్యాపింగ్. కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటే ఏంటి, ఇదే మన టాపిక్. ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్ కూడా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. సో ఒక మ్యాపింగ్ని కన్ఫార్మల్ అని ఎప్పుడు అంటాం, దీన్ని మీరు కొద్దిగా నీట్గా నేర్చుకోవాలి. కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటే ఏంటి కొద్దిగా జాగ్రత్తగానండి. ఇది ఒక 3 పాయింట్స్ని సాటిస్ఫై చేయాలి. ఏం పాయింట్ సాటిస్ఫై చేస్తుందో మనం చూద్దాం. 3 పాయింట్స్. కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటే ఇట్ షుడ్ హ్యాస్ టు సాటిస్ఫై దీస్ పాయింట్స్ అన్నట్టు. సో ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, సపోజ్ అండర్ ద ట్రాన్స్ఫర్మేషన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్, అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవి అని. డబ్ల్యూ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. ద పాయింట్, ఒక పాయింట్ ఎక్స్ నాట్ వై నాట్ అనేటువంటి, ఎక్స్ వై అంటే జెడ్ ప్లేన్లో ఉండే పాయింట్, యూ నాట్ వై నాట్ అనేది డబ్ల్యూ ప్లేన్లో. మనం ఒక పాయింట్ జెడ్ ప్లేన్లో తీసుకుంటే దాని ఇమేజ్ ఇలా ఉందనుకున్నాం, పీ డాష్ అంటే పీ ఇమేజ్. సో పి యొక్క ఇమేజ్ పి డాష్, ఇది జెడ్ ప్లేన్లో ఉంటుంది, ఇది డబ్ల్యూ ప్లేన్లో ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు సపోజ్ C1 C2 ఆర్ ఎనీ 2 కర్వ్స్ ఇంటర్సెక్టింగ్ అట్ ఏ పాయింట్ ఎక్స్ నాట్ వై నాట్. ఈ C1 C2 అనేటువంటి 2 కర్వ్స్ పి పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఎక్కడ, జెడ్ ప్లేన్లో. ఓకే, అలానే దీని యొక్క ఇమేజ్ జెడ్ ప్లేన్లో ఈ C1 C2 కర్వ్ యొక్క ఇమేజ్ C1 డాష్ C2 డాష్ కర్వ్ కూడా యూ నాట్ వి నాట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. సపోజ్ ద మ్యాపింగ్ C1 C2, దీని యొక్క మ్యాపింగ్ C1 డాష్ C2 డాష్ అనుకుంటున్నాం. వీటి ఇమేజ్ వచ్చి పీ డాష్ యూ నాట్ వి నాట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటే, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ని మనం కన్ఫార్మల్ అని ఎప్పుడు అంటామంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాం చూడండి.
ద యాంగిల్ ఈక్వల్ కావాలి. ద యాంగిల్ బిట్వీన్ C1 C2 at x0 y0 ఈజ్ ఈక్వల్ టు బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండిట్లో అక్కడ ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఆ డైరెక్షన్ ఆఫ్ ద కర్వ్స్ రెండు సేమ్ అయితే దాన్ని కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటాం. దీన్ని మనం డయాగ్రమెటిక్ గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ యొక్క మీనింగ్. ఇది జెట్ ప్లేన్ లో ఈ C1 కర్వ్ C2 కర్వ్ P దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఆల్ఫా. డబ్ల్యూ ప్లేన్ ఇది. దిస్ ఈజ్ డబ్ల్యూ ప్లేన్. ఈ డబ్ల్యూ ప్లేన్ లో C1 డాష్ అంటే ఈ కర్వ్ యొక్క ఇమేజ్ ఇలా ఫామ్ అయింది. ఈ ఇమేజ్ దగ్గర ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఈ ఆల్ఫా యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ కానీ ఈక్వల్ అయితే అప్పుడు ఈ మ్యాపింగ్ ఏమంటామంటే కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ కన్ఫార్మల్ మ్యాపింగ్ అని అంటాం. ఓకేనా? అయితే ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే థియరమ్ స్టేట్మెంట్ కన్ఫార్మల్ మ్యాపింగ్ పైన, let f of z be an analytic function of z in a domain D of z plane. Let f dash of z not equal to D in D, then W equal to f of z is conformal mapping for all points of D. సో ఇలా అయినా కూడా ఓకే. అంటే f of z అనేది అనలిటిక్ ఫంక్షన్ అయ్యి z యొక్క అనలిటిక్ ఫంక్షన్ f of z ఒక డొమైన్ D లో z ప్లేన్ లో f of z అనేది అనలిటిక్ ఫంక్షన్ ఇన్ డొమైన్ D అండ్ మీ డెరివేటివ్ ఆఫ్ z జీరో కాకపోతే అప్పుడు 100% W ఈక్వల్ టు f of z అనేది కన్ఫార్మల్ మ్యాపింగ్ అవుతుంది. ఇది ఈజీ. దీని ద్వారా మనం కన్ఫార్మలా కాదా అని చెప్పడం ఈజీ అన్నట్టు. ఇలా మనం ప్రతిసారి కరువు గీసుకొని యాంగిల్ ఎంత ఉంది కనుక్కోవడం కష్టం. ఓకేనా? సో దిస్ ఈజ్ కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటే మీరు ఈ పాయింట్ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫోర్త్ పాయింట్ మీకు మెయిన్. If the transformation is such that the angle between C1 C2 at x0 y0 is equal both in magnitude in sense to the angle between C1 dash and C2 dash at u0 v0, then it is said to be conformal mapping. అంటే మనకు జెట్ ప్లేన్ లో కొన్ని పాయింట్స్ ద్వారా ఫామ్ అయినటువంటి కర్వ్ P x0 y0 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే అక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్ దాని యొక్క ఇమేజ్ డబ్ల్యూ ప్లేన్ లో ఫామ్ అయినటువంటి కరువు దగ్గర ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈ రెండింటి యొక్క డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ అయితే ఆ మ్యాపింగ్ ని కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటాము. లేదా ఈ థియరమ్ను బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే మనకున్నటువంటి మ్యాపింగ్ కన్ఫార్మల్ మ్యాపింగ్ అని ఎలా చెప్తామంటే f of z జెట్ ప్లేన్ లో అనలిటిక్ ఫంక్షన్ అయి డొమైన్ D లో f dash of z నాట్ ఈక్వల్ టు 0 గాని అయితే W ఈక్వల్ టు f of z ఏమంటామంటే కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటాము. ఓకే, ఇక్కడ నేను చెప్పేటువంటి ఈ నోట్ పాయింట్ 2 మార్క్స్ కి ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పేటువంటి చిన్న డెఫినేషన్స్. కన్ఫార్మల్ మ్యాపింగ్ అనే డెఫినేషన్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు చెప్పేది కూడా క్రిటికల్ పాయింట్ అంటే ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. డిఫైన్ క్రిటికల్ పాయింట్. If f dash of z equal to 0 at a point, then that point is called critical point of the function. నేను ఇంతకుముందు చెప్పాను, f dash of z గా నాట్ ఈక్వల్ టు 0 అయితే f of z అనలిటిక్ అయ్యి ఆ మ్యాపింగ్ ని కన్ఫార్మల్ మ్యాపింగ్ అంటాం. ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే ఒక పాయింట్ దగ్గర f dash of z 0 అయింది ఒక పాయింట్ దగ్గర, ఆ పాయింట్ ని ఏమంటామంటే క్రిటికల్ పాయింట్ అంటాము. క్రిటికల్ పాయింట్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే మనకు ఎప్పుడైనా ఒక f of z ఇచ్చి క్రిటికల్ పాయింట్ కనుక్కోండి అంటే మనం ఏం చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. f dash of z 0కి ఈక్వల్ చేయాలి. f dash of z అంటే f of z w, f dash of z అంటే నథింగ్ dw by dz అని. The points where dw by dz equal to 0 are called critical points. The points where dw by dz not equal to 0 are called ordinary points. ఫైండ్ క్రిటికల్ పాయింట్స్ అంటే W ఇచ్చినాడు అంటే dw by dz చేయాలని. dw by dz అన్నా f dash of z అన్నా ఒకటే, ఈ రెండు ఒకటే. ఓకే, క్రిటికల్ పాయింట్ డెఫినేషన్ అర్థం అవుతుందా? f dash of z 0 అయితే దాన్నే ఏ పాయింట్ దగ్గర అయితే f dash of z 0 అవుతుందో ఆ పాయింట్ ని క్రిటికల్ పాయింట్ అంటాం. ఫైండ్ క్రిటికల్ పాయింట్ ఆఫ్ ద ఫంక్షన్ f of z అన్నప్పుడు ఈ కండిషన్ మైండ్ లో ఉండాలి క్లియర్ గా, ఎటువంటి డౌట్ లేకుండా. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వచ్చామంటే ఫస్ట్ ప్రాబ్లం కొంచెం కేర్ఫుల్ గా వినండి.
ఫైండ్ ఆల్ ద పాయింట్స్ అట్ విచ్ డబ్ల్యూ ఈక్వల్ టు కాస్ హెచ్జెడ్ ఈజ్ నాట్ కన్ఫార్మల్. ఫైండ్ ద క్రిటికల్ పాయింట్స్. రెండు క్వశ్చన్స్ ఒకటే. నాట్ కన్ఫార్మల్ అంటే మీకు చెప్పాను, ఒక ఫంక్షన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది కన్ఫార్మల్ అవ్వాలి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ జీరో ఎక్కడైతే అవుతుందో అక్కడ నాట్ కన్ఫార్మల్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జీరో అయ్యేది నాట్ కన్ఫార్మల్ పాయింట్. ఆ పాయింట్ నే మనం ఏమంటామంటే క్రిటికల్ పాయింట్ అంటారని చెప్పాను నేను ఇప్పుడే. క్రిటికల్ పాయింట్ అన్నా కూడా అదే. క్రిటికల్ పాయింట్ అంటే కూడా ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ జీరో అవుతుంది. అలానే నేనేం చెప్తున్నాను, నాట్ కన్ఫార్మల్ అన్నా కూడా ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ జీరో అవ్వాలి. ఓకేనా? సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ డబ్ల్యూ ఈక్వల్ టు కాస్ హెచ్ జెడ్ అనేది నాట్ కన్ఫార్మల్. ఎక్కడ కన్ఫార్మల్ కాదు అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ జీరో ఏ పాయింట్స్ దగ్గర అవుతుందో అక్కడ కన్ఫార్మల్ కాదు. ఆ పాయింట్స్ నే మనం ఏమంటున్నాం అంటే క్రిటికల్ పాయింట్స్ అంటున్నాం. ఓకేనా? అవి కనుక్కోవడం. సో మనకు తెలుసు ద అనలిటిక్ ఫంక్షన్, ఇది మన థియరం స్టేట్మెంట్, ఇప్పుడే చెప్పుకున్న థియరం స్టేట్మెంట్. ద అనలిటిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ కన్ఫార్మల్ అట్ ఆల్ ద పాయింట్స్ ఇన్ జెడ్ ప్లేన్ వేర్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జీరో. ఎక్కడైతే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ జీరో అవుతుందో ఆ పాయింట్స్ దగ్గర కన్ఫార్మల్ కాదు అనే పాయింట్ మనం ఇప్పుడు ఈ కీ పాయింట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే dw బై dz కనుక్కున్నాం. మనకు w తెలుసు, w ఈజ్ గివన్, w ఈజ్ కాస్ హెచ్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఏంటంటే సైన్ హెచ్. d బై dz అంటే హైపర్బోలిక్ ఫంక్షన్. ఇది హైపర్బోలిక్ లో మైనస్ రాదు. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఏంటంటే సైన్ హెచ్. దట్స్ వై dw బై dz అంటే సైన్ హెచ్ వచ్చింది. ఇప్పుడు ఇది జీరోకి ఈక్వల్ చేయాలి. సైన్ హెచ్ ఈక్వల్ టు జీరో. సైన్ హెచ్ ఫార్ములా ఇది. సైన్ హెచ్ అంటే సైన్ హైపర్బోలిక్ ఫంక్షన్ ఫార్ములా మీకు అంత ఐడియా ఉంటుంది. ఈ పవర్ జెడ్ మైనస్ ఈ పవర్ మైనస్ జెడ్ బై 2 అని ఆ ఫార్ములానే రాశాను ఇక్కడ. ఈక్వల్ టు జీరో. ఈ 2 ఇటు సైడ్ వస్తే జీరో అవుతుంది, ఇక్కడికి వస్తే 2 ఇంటూ జీరో జీరో. ఈ పవర్ జెడ్ మైనస్ ఈ పవర్ మైనస్ జెడ్ ఈక్వల్ టు జీరో. మీకు అందరికీ తెలుసు ఈ పవర్ మైనస్ జెడ్ అంటే 1 బై ఈ పవర్ జెడ్. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నామంటే ఈ పవర్ జెడ్ ని ఈ పవర్ జెడ్ ఇంటూ ఈ పవర్ జెడ్ ఈ పవర్ 2z మైనస్ 1. మళ్ళా ఈ పవర్ జెడ్ ఇటు సైడ్ వస్తే జీరో అయిపోతుంది, డినామినేటర్ ఈ పవర్ జెడ్. అంటే ఈ పవర్ జెడ్ ఇంటూ ఈ పవర్ జెడ్ ఈ పవర్ 2z మైనస్ 1 ఈక్వల్ టు జీరో ఉంటుంది. సో ఈ పవర్ 2z ఈక్వల్ టు మైనస్ 1 ఇటు సైడ్ వస్తే ప్లస్ 1. ఇప్పుడు ఈ పవర్ 2z ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుందంటే ఈ 1 అనేది 2n పై ఐ, ఈ పవర్ 2n పై ఐ. అంటే ఇప్పుడు ఎన్ ప్లేస్ లో జీరో పెట్టినా 1కి ఈక్వల్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 1 అయినా ప్లస్ ఆర్ మైనస్ 2 అయినా దీనికి ఈక్వల్ అవుతుంది. ఇది మనం ట్రిగ్నామెట్రీలో నేర్చుకుంటాం ఈ కాన్సెప్ట్. ఈ పవర్ 2z 1 అయితే అక్కడ జెడ్ ఏమై ఉంటుందంటే ఎన్ పై ఐ ఉంటుంది. ఓకే, సో ఎన్ పై ఐ. సో నౌ 2z ఈక్వల్ టు, ఇక్కడ ఈ బేసిస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేస్తున్నాం. 2z ఈక్వల్ టు 2n పై ఐ, 2 క్యాన్సిల్ అయితే z ఈక్వల్ టు n పై ఐ ప్లస్ ఆర్ మైనస్ n పై ఐ. ఓకే, సో ఇక్కడ ఎన్ ప్లేస్ లో మీరు జీరో ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోతే ఎన్ని పాయింట్స్ వస్తాయో ఆ పాయింట్స్ అన్ని క్రిటికల్ పాయింట్స్ అవుతాయి. ఓకేనా? సో ఈ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పవర్ 2z ఈక్వల్ టు 1 అంటే ఈ పవర్ 2n పై ఐ అని 1 అంటే ఈ పవర్ 2n పై ఐ ఫర్ ఆల్ n ఈక్వల్ టు 0 1 2 సో ఆన్ ఈజ్ 1. సో ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీకు సమ్ అయిపోయినట్టు. ఈ 1 వచ్చి ఈ పవర్ 2n పై ఐ అవుతుంది. సో బేసిస్ ఈక్వల్ 2z ఈక్వల్ టు 2n పై ఐ, 2 క్యాన్సిల్ చేస్తే z ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n పై ఐ అవుతుంది. ఓకేనా? దీస్ ఆర్ ద క్రిటికల్ పాయింట్స్ ఆఫ్ w ఈక్వల్ టు కాస్ హెచ్ జెడ్. ఓకే, ఈ పాయింట్స్ దగ్గర కాస్ హెచ్ జెడ్ నాట్ కన్ఫార్మల్. ఏ పాయింట్స్ దగ్గర కన్ఫార్మల్ కాదో కనుక్కోమన్నాడు. ఈ పాయింట్ దగ్గర. దీంట్లో మీరు ఎన్ని పాయింట్స్ చేస్తే అన్ని పాయింట్స్. నెక్స్ట్ వచ్చి ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ మోడ్ జెడ్ ఈక్వల్ టు డూ అండర్ ద ట్రాన్స్ఫర్మేషన్ w ఈక్వల్ టు 3z. ఇమేజ్ కనుక్కోవాలి. జెడ్ ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? ఇది 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ ఎస్ఏ టైప్ కి, జేఎన్టీ అనంతపూర్ లో అయితే. సో ఇక్కడ ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ మోడ్ జెడ్ ఈక్వల్ టు 2 అండర్ ద ట్రాన్స్ఫర్మేషన్ w ఈక్వల్ టు 3z. ఇది ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే జెడ్ లో ఉండే xy పాయింట్ ని యూవీలోకి మారుస్తుంది. అంటే మనం ఆన్సర్ యూవీలో కనుక్కోవాలి. దానికి మనకి ఇచ్చింది ఏంటంటే మోడ్ జెడ్ ఈక్వల్ టు 2. మీరు గుర్తుపెట్టుకోండి, మోడ్ జెడ్ అంటే x² ప్లస్ y² అని, రూట్ ఆఫ్ x² ప్లస్ y² అని. అంటే
మోడ్ జెడ్ ఈక్వల్ టు 2 అంటే మీనింగ్ ఏంటంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే రేడియస్ అని, సర్కిల్ రేడియస్. మోడ్ జెడ్ ఈక్వల్ టు 2 అంటే ఇట్ ఈస్ ఎ సర్కిల్ ఇన్ జెడ్ ప్లేన్ ఆఫ్ రేడియస్ 2 యూనిట్స్, సెంటర్ అట్ ఆరిజిన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది కాబట్టి సెంటర్ ఆరిజిన్, రేడియస్ వచ్చి 2 యూనిట్స్. అంటే మనకు పాయింట్ వచ్చి ఒక సర్కిల్, జెడ్ ప్లేన్ లో సర్కిల్ ఉంది, దాని ఇమేజ్ డబ్ల్యూ ప్లేన్ లో ఏమవుతుందని కనుక్కోవాలి. సో మనందరికీ తెలుసు జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అని తెలుసు. జెడ్ అంటే ఇప్పుడు మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఏంది, డబ్ల్యూ ఈక్వల్ టు 3z. డబ్ల్యూ ఈక్వల్ టు 3z అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై. సో 3తో మల్టిప్లై చేయండి, 3x ప్లస్ ఐ ఇంటూ 3y. ఇది మనం డబ్ల్యూ అంటే యూ ప్లస్ ఐవి అని తెలుసు. యూ ప్లస్ ఐవి అంటే 3x ప్లస్ i3y. ఇక్కడ u వచ్చి 3x రియల్ పార్ట్, v వచ్చి ఇమాజినరీ పార్ట్ 3y. u 3x v 3y. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ వచ్చాయి మనకు. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ వస్తే దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. u 3x అయితే ఎక్స్ ఏమవుతుంది u బై 3, v 3y అయితే y v బై 3 అవుతుంది. కానీ మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఎక్కడుంది, మోడ్ జెడ్ ఈక్వల్ టు 2 యూనిట్ సర్కిల్, అదే రేడియస్ ఆఫ్ 2 యూనిట్ సర్కిల్. సో మోడ్ జెడ్ అంటే మీకు తెలుసు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4 గివన్. దీంట్లో మనం ఎక్స్ ప్లేస్ లో ఈ వాల్యూ, ఎక్స్ ప్లేస్ లో u బై 3, వై ప్లేస్ లో v బై 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే సబ్స్టిట్యూటింగ్ uv ఇన్ దిస్, సబ్స్టిట్యూట్ u, v ఇన్ సెకండ్ ఈక్వేషన్. రాయండి, ఎక్స్ ప్లేస్ లో u బై 3, వై ప్లేస్ లో v బై 3 రాయండి. u బై 3 హోల్ స్క్వేర్, v బై 3 హోల్ స్క్వేర్ 4. సో 3 స్క్వేర్ అంటే 9 కదా, 9 4 జార్ 36. సో u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఈక్వల్ టు 36 అనేది మనకు ఇమేజ్. అంటే మనకు వచ్చి యూ జెడ్ ప్లేన్ లో ఉన్నటువంటి ఇమేజ్, ఇది జెడ్ ప్లేన్ అనుకుంటే, జెడ్ ప్లేన్ లో మనకు ఇక్కడ ఇది జెడ్ ప్లేన్ అనుకుందాం. ఈ జెడ్ ప్లేన్ లో మనకిచ్చిన పాయింట్ ఏంటంటే ఒక సర్కిల్ ఆఫ్ రేడియస్ 2 యూనిట్స్, రేడియస్ వచ్చి ఇక్కడ 2 యూనిట్స్. అదే మనం డబ్ల్యూ ప్లేన్కి వచ్చే కొద్దికి ఏమైందంటే అది పెద్ద సర్కిల్ అయింది. రేడియస్ ఎంత, 6 యూనిట్స్ అయింది. ఇది దాని ఇమేజ్, పెద్దది అయిపోయింది సర్కిల్. ఇక్కడ రేడియస్ 2 యూనిట్స్, ఇక్కడ రేడియస్ వచ్చి 6 యూనిట్స్. అంటే మ్యాక్సిమైజ్ చేసింది అన్నట్టు. ఆ ఫిగర్ సర్కిల్ రేడియస్ 2 యూనిట్స్ అనేది ఇమేజ్కి వచ్చే కొద్దికి 6 యూనిట్స్ అయింది. అర్థమైందా? ఓకే. అంటే మామూలుగా డబ్ల్యూ ఈక్వల్ టు 3z, 4z, 5z ఏం చేస్తాయంటే మ్యాక్సిమైజ్ చేస్తాయి ఫిగర్ని. అంటే జెడ్ ప్లేన్ లో ఉండేటువంటి ఏ ఫిగర్నైనా మనం పెద్ద సైజులో, అంటే సైజ్ మ్యాగ్నిఫైజ్ చేయాలి అంటే డబ్ల్యూ ప్లేన్ లో మల్టిప్లై విత్ 2, 3, 4 అలా 3 టైమ్స్ జెడ్ అవుతుంది. అంటే 3 2 జార్ 6 కదా, ఇక్కడ రేడియస్ 2, 3 2 జార్ 6 యూనిట్స్ రేడియస్ ఉండేటువంటి సర్కిల్ వచ్చింది. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తున్నాను చూడండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ మోడ్ జెడ్ ఈక్వల్ టు 2 అండర్ ద ట్రాన్స్ఫర్మేషన్ డబ్ల్యూ ఈక్వల్ టు 3z. ఈ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ఈ జెడ్ ఇమేజ్ కనుక్కోవాలి. ఇమేజ్ అంటే మనకు యూవీలో రావాలి ఆన్సర్. మనకి ఇచ్చింది ఏంటంటే మోడ్ జెడ్ ఈక్వల్ టు 2 సర్కిల్, మోడ్ జెడ్ ఈక్వల్ టు 2 అనేది సర్కిల్. అదేంటంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2, స్క్వేరింగ్ చేసామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4. అది మళ్ళీ చేస్తాం తర్వాత. ఏ సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ 2 యూనిట్స్. మనకు జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అని తెలుసు. మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం డబ్ల్యూ ఈక్వల్ టు 3z అని. డబ్ల్యూ ఈక్వల్ టు 3z అంటే జెడ్ ని 3తో మల్టిప్లై చేస్తే 3x ప్లస్ ఐ ఇంటూ 3y, యూ ప్లస్ ఐవి అయింది. సో ఇప్పుడు రియల్ పార్ట్ వచ్చి యూ, ఐ లేని టర్మ్ యూ, ఐ ఉండే టర్మ్ వి. యూ వచ్చి 3x, వి వచ్చి 3y. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, మనకి ఇక్కడ యూ 3x, దీని నుంచి ఎక్స్ కనుక్కోవచ్చు. ఎక్స్ వచ్చి యూ బై 3, వై వచ్చి వి బై 3. సో ఇప్పుడు మోడ్ జెడ్ ఈక్వల్ టు 2 అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం లేండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4. నౌ సబ్స్టిట్యూట్ u వాల్యూ అండ్ v వాల్యూ హియర్. u వాల్యూ వచ్చి x బై u బై 3, సారీ x వాల్యూ వచ్చి u బై 3. సబ్స్టిట్యూట్ xv, xy, సబ్స్టిట్యూట్ xy. x వాల్యూ u బై 3, y వాల్యూ v బై 3 ఇక్కడ రాసాం. u బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ v బై 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. 9 4 జార్ 36. 36 అంటే 6 స్క్వేర్. అంటే దాని ఇమేజ్ ఏమైందంటే ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 యూనిట్స్ అయింది. ఓకేనా? సో ఇలా మనం ఈజీగా ఇమేజ్ కనుక్కుంటాం. ఇమేజ్ కనుక్కునే సమ్స్ అంటాం వీటిని. సో నెక్స్ట్ సమ్కి వచ్చామంటే ఫైండ్ ద క్రిటికల్ పాయింట్స్. ఇది కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్. క్రిటికల్ పాయింట్ సమ్స్ అంతా 2 మార్క్స్ ఇంపార్టెంట్.
ఫైండ్ ద క్రిటికల్ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి ఫైండ్ ద క్రిటికల్ పాయింట్స్ ఆఫ్ డబ్ల్యూ స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసి జీరోకి ఈక్వల్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, ఇక్కడ జెడ్ మైనస్ ఏ ఇంటూ జెడ్ మైనస్ బి మల్టిప్లై చేసాం. జెడ్ ఇంటూ జెడ్ జెడ్ స్క్వేర్, జెడ్ ఇంటూ బి మైనస్ బి జెడ్, మైనస్ ఏ ఇంటూ జెడ్ మైనస్ ఏ జెడ్, మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ప్లస్ ఏబి. ఓకే, ఇప్పుడు డబ్ల్యూ స్క్వేర్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే 2w ఇంటూ dw బై dz, ఎందుకంటే dw బై dz మనం జీరోకి ఈక్వల్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ స్క్వేర్ 2z, డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ 1 కాబట్టి b వస్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ 1 కాబట్టి a వస్తుంది. ఇక్కడ జెడ్ లేదు, ఇది కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 కాబట్టి ab రాదు. ఓకే, ఇప్పుడు ఈ 2w ఇటు సైడ్ వచ్చిందంటే ఇలా అవుతుంది 2z మైనస్ బి మైనస్ ఏ బై 2w. ఓకే, సో మనకు w అంటే మన క్వశ్చన్ లో ఇచ్చున్నాడు, డబ్ల్యూ స్క్వేర్ అంటే జెడ్ మైనస్ ఏ ఇంటూ జెడ్ మైనస్ బి కదా, w అంటే రూట్ ఆఫ్ జెడ్ మైనస్ ఏ ఇంటూ జెడ్ మైనస్ బి, అది రాసాం. బట్ ఫర్ క్రిటికల్ పాయింట్స్ మనం ఏం చేయాలి, dw బై dz జీరో చేయాలి. గుర్తుపెట్టుకోండి, క్రిటికల్ పాయింట్ కనుక్కోండి అంటే dw బై dz జీరోకి ఈక్వల్ చేయాలి. సో మనకు 2z మైనస్ బి మైనస్ ఏ బై ఈ వాల్యూ మనం జీరోకి ఈక్వల్ చేసాం. ఈ డినామినేటర్ ఇక్కడికి వస్తే జీరో అయిపోతుంది, మనకు మిగిలేదు 2z మైనస్ బి మైనస్ ఏ ఈక్వల్ టు జీరో. ఈ మైనస్ బి మైనస్ ఏ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ ఏ ప్లస్ బి అవుతుంది. ఫైనల్ గా జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2 అవుతుంది. సో జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2 అనేది క్రిటికల్ పాయింట్ అవుతుంది. అంటే ఏబి ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏబి we will get different points. That's why z equal to a plus b by 2 are the critical points అని చెప్పాం. ఓకేనా, క్రిటికల్ పాయింట్ కనుక్కోవాలంటే మీ మైండ్ లో ఫిక్స్ అవ్వాల్సింది ఇది 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 మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. dw బై dz జీరో అవ్వాలి. dw బై dz జీరో అయితే క్రిటికల్ పాయింట్స్ మనకు వచ్చినట్టే. ఓకేనా, dw బై dz జీరో అవ్వాలి మనకు. dw బై